ఇంగల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో ప్రణాళిక ఎస్ఎల్ఎస్డి నిధులు 22 కోట్ల రూపాయల విలువైన రోడ్డు పనుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకులు. ఇంగల్వాయి మండలం నల్లవెల్లి గౌడారం మరియు డొంకల గౌడారం మెగా నాయకంగా ఇండిపెండెంట్ వల్ల రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో డబ్బులు రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ విట్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలసాని శ్రీనివాస్, నవీన్ గౌడ్ ఐటీసీ ఎంఎస్ చైర్మన్ కారాచల్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మునుపల్లి సాయిరెడ్డి, నల్లగండి వెంకటరెడ్డి, తుమ్మాజీ నరేష్, సాంసన్, ధర్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి 8 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి రోడ్డు శంకుస్థాపన. మరి మనకు ఇంగల్వాయి మండలంలో మేఘనాయకుడి నల్లవెల్లికి, తర్వాత శ్రీరాపల్లి చౌరస్తా నుండి పాటితాండ వరకు మొత్తం 30 కోట్ల రూపాయల రోడ్లు మన పెద్దలు, మన ఆర్ఎండ్బి మంత్రి వర్యులు ఇవాళ మన కాన్స్టిట్యున్సీకి వచ్చి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. పాల్పంచుకుంటా ఉన్నారు. మీకు అందరు కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకందరూ కూడా తెలుసు, మీ అందరికీ ఉన్నటువంటి మహిళా సోదరులు అందరూ కూడా 2 రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఆర్టీసీ బస్సులు కూడా మనం ఉచితంగా ప్రయాణం చేపిస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచుకున్నాం. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కూడా మనం ఇంటింటికి జీరో కరెంటు బిల్లు పేరు మీద మనం ఫ్రీగా ఇచ్చుకుంటున్నాం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా రైతుల్ని ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వడమే కాకుండా మరి మనము రైతులకు సన్న వడ్లు పండించిన వాళ్ళకు 500 రూపాయల బోనస్ కూడా మనం వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. మీ అందరి కష్టంతో, ఎంతో నమ్మకంతో ఒక మంచి వ్యక్తి, స్వతహాగా ప్రముఖ వైద్యుడైన డాక్టర్ భూపతిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించిన ముందుగా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ, అది కూడా భారీ మెజార్టీతో గెలిపించి ఒక మంచి వ్యక్తిని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించడం నిజంగా ఈ ప్రాంత ప్రజల అదృష్టమే కాదు, తప్పకుండా వారికి మా పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి అలాంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మా అందరి గర్వకారణంగా భావిస్తూ, అలాగే ఈరోజు మరొక సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ ఎమ్మెల్యేగా ప్రజల అభిమానంతో ఈరోజు ఎమ్మెల్యే ప్రభుత్వం వచ్చి దాని సందర్భంగా గత 14 నుంచి ఈ నెల 14 నుంచి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9వ తారీఖు రోజు మొదటి సంవత్సరం విజయోత్సవాలు చేసుకున్న సందర్భంలో మీ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీకి రావడం, మంది అక్క చెల్లెలని చూడడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే విజయోత్సవాల్లో ఈరోజు మన ప్రభుత్వం కూడా ప్రజాతో పాటు ఇవాళ సిలిండర్ కూడా 1300, 1200 ఉండే సిలిండర్ని 500 రూపాయలు సిలిండర్ ఇవ్వడం, పేదవాని ఇంటికి కరెంట్ వేసుకోవాలి, ఫ్యాన్ వేసుకోవాలంటే నెలకు 1000 రూపాయల బిల్లు వస్తుందని భయపడే సమయంలో 50 లక్షల కుటుంబాలకు ఈరోజు జీరో బిల్, ఉచితంగా బిల్లు లేకుండా కరెంట్ ఇస్తూ, ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఇంకా వారం 10 రోజుల్లో 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు, 10 ఏళ్ల కింద ఇల్లు పరిచయమైన అసలు కేసీఆర్ వచ్చినంగా మీ అక్క మీ బిడ్డ వస్తే ఎడబడుకుంటుంది, మీ అల్లుడు వస్తే ఎడబడుకుంటాడు అని చెప్పి మొత్తం జాతీయతలో 50-60 కట్టి అది కూడా పంచకుండా వదిలిపెట్టు. మళ్ళా ఈరోజు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులం మేమందరం కూడా క్యాబినెట్లో కూర్చొని మాట్లాడి, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం మాట్లాడి
10 ఏళ్ళకెళ్ళి ఒక్క ఇల్లు కట్టలేదు, పేదవారికి ఇల్లు లేకుండా పోయినాయని చెప్పి ఇలా 5 లక్షలు మీ సొంత ప్లేస్ ఉంటే 5 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో మొదలు పెడుతున్నాం. ఈ సందర్భంగా సోనియా గాంధీ పుట్టినరోజు లోపే, అంటే ఇంకా 15 రోజుల లోపే ఆ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం. ఇవన్నిటికి తోడు మన దగ్గర ఆయన 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయనకు ఒక్కసారైనా పేదవారికి 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని కేసీఆర్కి ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా? ఎప్పుడైనా మహిళలకు ఉచితంగా ఇవ్వాలా? సంవత్సరం నెలకు 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి మన ప్రభుత్వం చెల్లిస్తున్నది. 115 కోట్ల మంది ఆడవాళ్ళు అక్క చెల్లెళ్ళు ఇలా బిడ్డింటికి పోయినా, దేవుని గుడికి పోయినా, పెళ్లిళ్ళకి పోయినా టికెట్ లేకుండా పోయేస్తున్నారు. ఇదంతా జరిగిందంతా 9 నెలలు కూడా కాలే, సంవత్సరం ఇంకా 9 రోజులు. 9వ తారీఖు అయితే సంవత్సరం, అలా 3 నెలలు పార్లమెంట్ రోడ్లు దాదాపు 30 కోట్ల రూపాయలు రోడ్లు ఇస్తే 30 కోట్ల రూపాయల రోడ్లు ఇలా టెండర్ పెట్టుకొని పనులు ప్రారంభించడమే కాదు, మళ్ళీ అదనంగా కూడా మళ్ళీ 30 కోట్ల రూపాయల కోట్ల ఈరోజు మనం బీటీ రోడ్ నల్లవెల్లి గౌరారం నుంచి దోన్కల్ పోయా గౌరారం వరకు దాదాపు 18 కోట్లతో ఇలా శాంక్షన్ చేసుకొని పనులు మొదలు పెడుతున్నాం. దాంతోపాటు నల్లవెల్లి మేకే నాయక్ తండా వయా తిరుమల మందిరం 4 కోట్ల రూపాయలు, బీటీ రోడ్ ఇందిరానగర్ తండా మరియా తండా అదొక 8 కోట్లు, 30 ఇప్పటికే శాంక్షన్ అయినాయి. టెండర్లు కూడా అయిపోయినాయి, త్వరలో శాంక్షన్ చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడే మన గన్నారం హైవేకి వెళ్ళి దిగంగానే ఒక చిన్న బ్రిడ్జ్ ఉన్నది, వర్షం ఇప్పటికే 2-3 చనిపోయిండు. తప్పకుండా మినిస్టర్ గారు మాకు వెంటనే దాన్ని హైవేకి వెళ్ళి గన్నారం పెద్ద విలేజ్ అది, ఆ చౌరస్తా వరకు డబుల్ రోడ్తో పాటు సెంట్రల్ లైనింగ్ పెట్టి హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని చెప్పిను. ఇక్కడే మా ఎస్సీ ఆర్ఎండ్బి వసంతరాయ్ గారు ఉన్నారు, వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 11 కోట్ల రూపాయలతోనది ఎస్టిమేషన్ ఇప్పుడు లెక్కేసి వచ్చింది. ఒక వారం 10 రోజుల్లోనే ఆ బ్రిడ్జితో పాటు ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేస్తామని ఈ సందర్భంగా సభాముఖంగా మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. దాంతో సెంటర్ వరకు సెంటర్ని డెవలప్ చేసి 1 కోటి రూపాయలతో మనం ఇవాళ మన అక్కడ శంకుస్థాపన చేసుకొని మన రామరాజు మహారాజుకు నివాళులు అర్పించడం, ఆయనకు నమస్కారం చేసుకున్నాం. ఆ చౌరస్తాన్ని కూడా వెంటనే 1 కోటి రూపాయలైనా సరే ఆ సర్కిల్ని డెవలప్ చేసి ఒక పెద్ద హైమాస్ట్ లైన్ పెట్టి దాన్ని ఒక మండల కేంద్రం అంటే ఇట్లా ఉండాలనే విధంగా అక్కడ ఒక ఫౌంటైన్ కార్యక్రమాన్ని పెట్టి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం. ఇంకా కూడా రోడ్ల లిస్టు దాదాపు 234 కోట్లకి 9 నెలలే గవర్నమెంట్ అయింది. ఇక బాబాలు రోజు ఒకటే పొద్దున్న లేస్తే ఇంకా ఏం చేయాలి, రైతు ఏ విధంగా మొత్తం అప్పులకెళ్ళి బయటపడాలని రేపు మనం రైతులకు చేసిన కార్యక్రమాలతో పాటు ఇంకా చేయవలసిన కార్యక్రమాలని రేపు ప్రోగ్రాం పెట్టుకుంటాం. మీ అందరికీ కూడా మరీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా 30 ఏళ్ళు ఉన్నా నేను. 10 ఏళ్ళు నీ అనుభవించిన ఎంత మోసం చేసిందంటే ధరణి మీద ఆ నాయకులు దోసుకొని తినుడు తప్ప ఇంకో పని చేయలేవు. అంత దరిద్రమైన పాలన. నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారంటే మీకు ప్రపోజల్ చెప్పాను. రేపు ఢిల్లీకి పోయినప్పుడు దాన్ని కూడా మంజూరు చేపిస్తే అటు జగిత్యాల కానీ కరీంనగర్ షార్ట్ కట్ అవుతుందని చెప్పాను. దాన్ని కూడా ఇంజనీర్లతో మాట్లాడి శాంక్షన్. ఈ నా డిపార్ట్మెంటే కాదు, ముఖ్యమంత్రి గారి దగ్గర, వేరే మినిస్టర్ల దగ్గర ఏ పని ఉన్నా సరే మీ ఎమ్మెల్యే గారు, నేను మీ అందరికీ అండగా ఉంటామని మాటిస్తూ మరొకసారి మీ ఎమ్మెల్యే గారు నాకు వచ్చినప్పుడు దర్పల్లి ఊరుపేట యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గుడికాడ ఆపించిండు. అన్న ఇది పవర్ఫుల్ టెంపుల్, ఇది దర్పల్లి లక్ష్మీనరసింహస్వామి అంటే చాలా మహాత్మాలు టెంపుల్ అంటే ఆగి దర్శనం చేసుకొని అక్కడ ఆ కమిటీ వాళ్ళని అడిగిన ఈ గుడి ఫారెస్ట్ ఇబ్బంది అంటే ఏం కాదని అధికారులతో మాట్లాడతా దాన్ని పునర్నిర్మాణం చేస్తారని చెప్తే మళ్ళా కట్టాలనుకుంటున్నాం అంటే నా సొంతంగా 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది.
మంచి జరుగుతున్న నమ్మకం. దేవుని ఎందుకు ఈరోజు మీరందరూ బాగుండాలి. ఆ స్వామివారిని ఆశీర్వదించి ఒకటే నేను ప్రార్థిస్తున్నా, ప్రజలందరూ పేదవాళ్ళు రైతులు బాగుండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ మళ్ళా రోడ్లు పెట్టినప్పుడు ఆ గుడి పునర్నిర్మాణం అయినాక మళ్ళా మీ దగ్గరికి వస్తాం. ఆ దర్శనం స్వామివారిని కూడా దర్శనం చేసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ ఎమ్మెల్యే గారిని ఈ